తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పవర్ టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ ఈడీ కవితను అరెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు గాదే ఎన్నయ్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన పరిస్థితి, అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పరిస్థితి ఎట్లా చూస్తారండి కవిత అరెస్టు? అంటే ఇదంతా కూడా సాగదీసి ఏదో కొండంత రాగం తీసి అన్నట్టు వాళ్ళు కొండంత వెలుకని పట్టినట్టు ఏదో చేస్తా ఉన్నారు. వాస్తవంగా అయితే ఇది ఎప్పుడో జరగాల్సినటువంటి సంఘటన చర్యాది. కానీ ఇన్ని రోజులు ఈడీ అని, ఐటీ అని, లేకపోతే సిబిఐ అని, ఇట్లా అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క పర్యవేక్షణ, విచారణ. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైనా గానీ ఒక కేసులో ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఆ కేసులో అప్రూవర్ గా స్టేట్మెంట్ ఇస్తే అంతకు మించినటువంటి బలమైన సాక్ష్యం ఇంకోటి ఉండదు. కో అక్యూజ్డ్ చెప్పిండ్రు, అప్రూవర్స్ చెప్పిండ్రు, పోలీసు విచారణలో తేలింది, సిబిఐ విచారణ తేలింది, ఈడీ విచారణలో తేలింది, సిబిఐ అనేక రకాలైనటువంటి సంస్థలు దీని మీద ఒక్కరు కాదు, అటు ఢిల్లీ ఆమ్ ఆద్మీ నాయకుల మీద అయినా, లేకపోతే ఇక్కడ బిఆర్ఎస్ టిఆర్ఎస్ లిక్కర్ స్కామ్ లో ఉరుకున్న కవిత మీదనైనా, లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, లేకపోతే ఇంకా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పి సుమారు 4 రాష్ట్రాల ప్రముఖులు దీంట్లో ఇన్వాల్వ్ అయిందని తెలియజేసినప్పటికీ దాదాపుగా 2 సంవత్సరాలు సాగదీసి ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి మరి చర్య ఇది కూడా తూతూ మంత్రమేనా? ఎందుకంటే ఒకవైపు అడ్వకేట్లేమో 19వ తేదీ వరకు సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి, ఎటువంటి అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు మీరేమో అరెస్ట్ వారెంట్ ఇచ్చిందని అక్కడికి వచ్చినటువంటి అధికారులు, ఈడీ ఐటీ అధికారులు ఒక ఆర్డర్ పాస్ చేసిందని మరి మీడియా ద్వారా తెలుస్తున్నది. మరి దీంట్లో మరి ఏదో వీళ్ళు అరెస్ట్ చేసినట్టు నాటకం చేసి మళ్ళా సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ చేయడానికి వీల్లేదని చెప్పి ఏదైతే నిబంధన ఉందో ఇది చట్ట వ్యతిరేకము, న్యాయస్థాన వ్యతిరేకము, న్యాయ నిబంధనల వ్యతిరేకం అని మళ్ళీ ఒక ఆర్డర్ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుందా? మరి రేపైతే శనివారం మరి సుప్రీంకోర్టు మరి మా రెగ్యులర్ యాక్టివిటీ అయితే ఉండదు. మరి హౌస్ మోషన్ చేస్తారా? హౌస్ మోషన్ చేసే అంత కేసా ఇది? మరి అటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఒక 24 గంటల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి చర్యకు పూనుకున్నారనేది వాళ్ళు రాజకీయ వర్గాల అంటే బీఆర్ఎస్ ఎత్తినోరు మొత్తంగా వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. మరి దీని మీద ఇప్పటికైనా బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని దోబూచులాట బంద్ చేసి ఇది రాజకీయ పరమైనటువంటి చర్యలుగా మాట్లాడుకోకుండా ఒక నేరం జరిగినప్పుడు దానికి సంబంధించిన సంస్థలు విచారణ చేసేటువంటి పరిస్థితి ఉంటది. అదే ఒక మామూలు వ్యక్తి అయితే, ఒక సాధారణ ఒక ఆదివాసి, ఒక గిరిజనులు, ఒక దళితులు, లేకపోతే ఒక బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళైతే ఇంత సాగదీస్తారా? ఇన్ని రకాలైనటువంటి టైం పాస్ కార్యక్రమాలు ఉంటాయా? మరి ఇప్పటికి కూడా వాళ్ళు మరి అరెస్ట్ వారెంట్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారా? లేకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారా? వాళ్ళు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు? ఢిల్లీ తీసుకెళ్తారా? హైదరాబాద్ లోనే చేస్తారా? మరి ఏం చేస్తారనేది మరి నాకైతే ఇప్పటివరకు సమాచారం లేదు. మరి చూడాలి, కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో ఇవన్నీ కూడా తేలుతాయి. కాబట్టి తేలిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకి వాళ్ళ నాటకంలో, ఈ చదరంగంలో
ప్రజలకు ఇంకా మోసం చేస్తారా? ఇప్పుడున్నటువంటి అనేక రకాల సమస్యలని పక్కదారి పట్టియడానికి ఇదొక డైవర్షన్ స్కీమ్ లెక్క తీసుకొచ్చిండ్రా అనేది కూడా ఇంకా మనం చూడాలి. ఎందుకంటే తెల్లవారితే ఇప్పుడు మనకు కనపడేవన్నీ కూడా ఈడీ రైడ్లు, సిబిఐ రైడ్లు, లేకపోతే సిట్టు విచారణలు, లేకపోతే కాళేశ్వరం మీద, విద్యుత్ సంస్థల మీద విచారణలు, ఇవే మనం అందరం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పక్కన పోయినాయి. 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు పక్కన పోయినాయి. లేకపోతే వీళ్ళు అనేక రకాలైనటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పోయినాయి, డిక్లరేషన్ పక్కన పోయినాయి. మరి ఇప్పుడు నిరుద్యోగ సమస్య పక్కన పోయింది, దేశంలో ఉన్న అనేక రకాల సమస్యలు పక్కన పోయినాయి. ఇవన్నీ పక్కకు నెట్టి ఇవాళ ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి మనకు తీసుకొచ్చిండు. ఈ 20 రోజులు, 30 రోజులు, 45 రోజులు ఏదైతే పోలింగ్ జరిగేంత వరకు దీని మీదనే అందరం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సింది దేశంలో ఏ రకమైన పరిస్థితి ఉంది. ఇవాళ మనకు ఒకవైపు ఏం తీసుకొచ్చిండ్రో, మనకి ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ ని ఒకవైపు ఇది దేశానికి పెద్ద ముప్పు. ఇది ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే ఒక పెద్దవి ఈ దేశాన్ని ముప్పు తెచ్చేటువంటి దేశ సర్వనాశనం కావడానికి బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, టిఆర్ఎస్, తెలుగుదేశం, ఇంకా అనేక పార్టీలు ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఈ పెట్టుబడిదారుల నుంచి, భూస్వాముల నుంచి, వ్యాపార వర్గాల నుంచి డబ్బులు తీసుకొని అధికారికంగా తెల్ల డబ్బులు, వైట్ కాలర్ డబ్బులు తీసుకున్నారో ఆ చర్చని కూడా పక్కకి తీసుకొని నెట్టివేసే పరిస్థితి ఈ రోజు. ఇది ఖచ్చితంగా ఒక డైవర్షన్ స్కీమే. దీంట్లో చిత్తశుద్ధి లేదు, ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు, ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదు అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్.